బాయ్ కావ్య బాయ్ వెనక్కి వెళ్ళిపో బాయ్ బాయ్ హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారండి రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి సమ్మర్ హాలిడేస్ కి మా మేనకోడళ్ళు అయితే వచ్చారు కదా ఇంచుమించు మా మేనకోడళ్ళు వచ్చేసి 1 month అవుతుందండి అయితే ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి పిల్లల వాళ్ళ డాడీ వచ్చారు సో అందుకని చెప్పేసి పిల్లలు అయితే రిటర్న్ అయిపోతున్నారండి ఇంకా వాళ్ళ లగేజ్ బ్యాగ్ అయితే సర్దుతున్నాను అయితే ముందు రోజే మొత్తం వాళ్ళ బట్టలన్నీ కూడా మాసిపోయిన బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేస్తానండి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వదినికి శ్రమ ఎందుకు అని చెప్పేసి అయితే వాష్ చేసిన బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్ లో పెట్టేశాను ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారనమాట పొద్దున్న నుంచే రెడీ అయిపోయి కూర్చున్నారు వాళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంది వాళ్ళ డాడీని చూసేసరికి ఊరు మొత్తం గుర్తొచ్చేసింది అనమాట అయితే మా పిల్లల కోసం లాస్ట్ సంక్రాంతికి అయితే బట్టలు తీసుకున్నానండి అప్పటి నుంచి అనుకుంటున్నాను స్టిచ్ చేయిద్దామని చెప్పేసి కాకపోతే అవ్వలేదు ఇంకా ఊర్లోనే స్టిచ్ చేయించుకోమని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అనమాట అయితే ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి వాళ్ళ కోసం నేను లెహంగా టైప్ తీసుకున్నాను ఇంకా లంగా చున్నీ ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సో అందుకని చెప్పేసి బ్లౌజెస్ నా దగ్గర ఉండిపోయని చెప్పేసి పిల్లలకైతే పంపించేస్తున్నాను ఊర్లో కుట్టించుకోండి అని చెప్పేసి అయితే సేమ్ ప్యాటర్న్ అండి కలర్స్ అయితే వేరనమాట పిల్లలకు చెప్తున్నాను ఎవరికే కలర్ అని చెప్పేసి అమ్మకి చెప్పండి అని అయితే లగేజ్ బ్యాగ్ సర్దిన తర్వాత జిప్ అయితే పట్టట్లేదండి దానికోసం అయితే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు అంటే లగేజ్ ఎక్కువైంది కదా ఈ బట్టలన్నీ పట్టడం వల్ల జిప్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది అయితే పిల్లల కోసం సాయంకాలానికి అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకొచ్చేసారండి ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే నేను ఎగ్ ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఫిష్ వండుదాంలే కొంచెం తొందరగానే వండితే ఫిష్ అయితే తర్వాత బాగుంటుంది అని చెప్పేసి లంచ్ చేసిన తర్వాత ఫిష్ వండడం అయితే స్టార్ట్ చేస్తానండి అదేంటో తెలియదండి పిల్లలు వెళ్ళిపోతారు అనేసరికి 2 రోజుల ముందు నుంచే నాకు చాలా బెంగ వచ్చేసింది వాళ్ళు వచ్చి ఇంచుమించు 1 month అయిపోతుంది కదా ఇంకా వాళ్ళతో రోజంతా స్పెండ్ అవ్వడము వాళ్ళతో సరదాగా గడపడము కొంచెం కొంచెం ఆటలు ఆడడము రీల్స్ చేసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా ఇంకా సడన్ గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసరికి చాలా బాధ వచ్చింది మా హస్బెండ్ తో కూడా చెప్పాలనిపించలేదు మనసులోనే పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళు బయట ఉన్నప్పుడు లోపలికి వచ్చి ఆడడం అలా కూడా చేసేదాన్ని నేను తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేనండి నాకు బాధ ఉన్నా కూడా నాలోనే పెట్టేసుకుంటాను అనమాట బయట వాళ్ళకి చెప్తే ఎందుకు వాళ్ళు కూడా మన వల్ల ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను సో నాకైతే చాలా బాధ అనిపించింది అయ్యో వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి కాకపోతే ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు కదా మన దగ్గర పర్మనెంట్ గా ఉండరు కదా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళమ్మ కూడా అలానే ఫీల్ అవుతుంది కదా ఇన్ని రోజులు ఆ పిల్లల్ని మిస్ అయ్యారని చెప్పేసి అనిపించింది ఇంకా మా మేనకోడళ్ళు అయితే వెళ్లే ముందు రియో గారిని అయితే ఎత్తుకుంటున్నారనమాట రిషి ఏమో స్కూల్ నుంచి వచ్చింది ఏంటి ఫుల్ డే ఉన్నావు కదా ఎలా ఉంది స్కూల్లో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టుడే వెరీ జాలీనా బాగుందా స్కూల్ లైఫ్ పిల్లల కోసం గణేశాన్ని అయితే కేక్ అయితే తీసుకొచ్చారండి పిల్లలు అయితే కేక్ అయితే తిన్నారనమాట అయితే ముందు రోజు గణేశాన్ని వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అయిందండి ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అయితే పిల్లలు ఎప్పటి నుంచో పానీపూరి అడుగుతున్నారండి ఇంకా వెళ్లే ముందు రోజు సాయంకాలం అయితే వాళ్ళకైతే బయటకైతే తీసుకొచ్చానండి పానీపూరి ఇప్పించడానికి అయితే మా చిన్న మేనకోళ్ళు ఏదో ఒక ఫోటో చూసిందంటండి ఫోన్ లో పానీపూరి మీద పెరిగేయడము మిక్చర్ వేయడం ఇవన్నీ ఉంటాయి కదా నాకు ఆ పానీపూరి కావాలి అని చెప్పేసి దీన్ని అయితే దహీపూరి అంటారండి మా పాపకైతే ఒక ప్లేట్ తీసుకున్నాము 50 రూపీస్ పడింది ఇంకా మా పెద్ద మేనకోళ్ళు వచ్చేసి చాట్ అడిగిందండి ఇంకా దానికోసం అయితే చాట్ తీసుకున్నాము నేను కూడా చాటే తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం ఇన్ని రోజులైంది ఫస్ట్ టైం నేను రోడ్డు పైన పానీపూరి అయితే తిన్నానండి అయితే పిల్లలు ఇద్దరిని ఇంటికి పంపించేసిన తర్వాత మా ఆయన నేను చిన్న షాపింగ్ అయితే చేసాము పిల్లల కోసము నాకు మొత్తం 3 మేనకోడలండి మా పెద్ద మేనకోడలు వచ్చేసి 10th కి వచ్చిందని చెప్పేసి తనైతే రాలేదండి ఎవ్రీడే ట్యూషన్ ఉందని చెప్పేసి అయితే వాళ్ళ కోసం పెన్నులు క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు మా వదిన కోసం చౌలీలు ఇంకా పిల్లలకి చైన్స్ ఇవన్నీ తీసుకున్నానండి ఒక 500 అయితే అయ్యింది అయితే మా చిన్న మేనకోళ్ళకి చికెన్ తిన్న ప్రతిసారి పళ్ళల్లో ఇరుక్కుపోతుందంటండి దానికైతే టూత్ స్టిక్స్ తీసుకున్నాను అనమాట అది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది థ్యాంక్ యూ అత్తమ్మ అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే స్నానం చేసేసి
చెప్పేసి మళ్ళీ రెడీ అవుతున్నారండి. ఇంకా వాళ్ళకైతే జల్లేసాను. నిజం చెప్తానండి, నాకు ఏ హెయిర్ స్టైల్ కూడా రాదు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రయోగాలు చేశానమాట. నాకు వచ్చింది ఒకే హెయిర్ స్టైల్, అదే వేస్తూ ఉండేదాన్ని. ఇంకా లేకపోతే 2 జడలు వేసేదాన్ని అనమాట. అయితే మా మేనకోడలు చెప్తుంది, మేము ఊరు వెళ్ళిపోతున్నాము, తిరిగి వచ్చే సంవత్సరం వస్తాము, ఈలోగా మా అత్తమ్మ ఛానల్ కి 1 lakh సబ్స్క్రైబర్లు చేయండి అని చెప్తుంది. యాక్చువల్లీ అక్కడ ఫ్యాన్ సౌండ్ బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ట్రైన్ వచ్చేసి 9 o'clockకేనండి. అప్పటికే టైం 8:30 అయిపోయింది. నువ్వు షాపింగ్ దగ్గర లేట్ చేస్తావు అని చెప్పేసి మా ఆయన తిడుతున్నారు. ఇంకా గబగబా పిల్లలకైతే నేనే తినిపించేశాను. వాళ్ళు ఉన్నన్ని రోజులో ఏదో ఒక పూట నేనే తినిపించేదాన్నండి. ఇంకా వెళ్లే రోజు కూడా నేనే తినిపించాను. అప్పుడు బాగా బాధగా అనిపించింది. ఇంకా రేపటి నుంచి ఎవరికి తినిపించాలి అని చెప్పేసి ఎందుకో అసలు అది ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతున్నాను, అంత బాధగా అనిపించింది. ఇంకా వెళ్లే ముందు అయితే రిషి వచ్చింది. అయితే రిషికి తెలీదు, తను కూడా వెళ్తాను అని చెప్పింది. అయితే వాళ్ళని దిగబెట్టడం కోసమని మాతో పాటు రైల్వే స్టేషన్ కి రిషి కూడా పరిగెట్టింది అనమాట. ఇంకా దాన్ని కూడా తీసుకెళ్లాము. అయితే వెళ్లే ముందు కొంచెం పట్టి ఇరుక్కుపోయింది అనమాట మా చిన్న మేనకోళ్ళకి. ఇంకా వాళ్ళ మావి అయితే కటింగ్ ప్లేయర్ తో అది అయితే బిగిస్తున్నారండి. అవన్నీ మువ్వలు తెగిపోయి కొంచెం జారుగా అయిపోయాయి. ఈలోగా టైం అయితే అయిపోయింది. ఇంకా రియో కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చాడండి కిందకి. వాళ్ళ అక్కాలు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి. అది చూసావన్నీ పోటీ వెళ్ళిపోతుంది. సాధించా. ఎందుకే నీకు ఈ పాటలు? స్టేషన్ 1 kilometer డిస్టెన్స్ లో ఉందండి మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తే 2 బైకుల మీద మొత్తం అందరం వచ్చేసాము బ్యాగులు పట్టుకొని. అయితే మా రిషి కూడా వచ్చిందనమాట. అయితే వెళ్లే టైంకి ఇంకా ట్రైన్ అయితే రాలేదండి, వేరే ట్రైన్ వస్తుందని చెప్పేసి ఆ ట్రైన్ అయితే ఆపేశారనమాట. ఇంకా ఈ వెళ్లే గ్యాప్ లో ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇంకా పిల్లలకైతే వాటర్ బాటిల్ అది కొనిచ్చాము. ఇంకా తినడానికి స్నాక్స్ అయితే పెట్టానండి, జామకాయలు ఇంకా బిస్కెట్లు పెట్టాను. ఇంకా ఏమన్నా కావాలంటే ఏమి వద్దని చెప్పారనమాట. ఇంకా ట్రైన్ రాలేదని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా అయితే మా చిన్న మేనకోళ్ళు నాలాగే చాలా ఎమోషనల్ అయింది. వెళ్లాలనిపించలేదంట. వాళ్ళ మావిని ఎక్కేసి ముదులాడేస్తుంది. ఇంకా రిషి కూడా నన్ను ఎత్తుకో అని చెప్పేసి అది కూడా అల్లరి చేసింది అనమాట. ఇంకా ఇద్దరిని ఎత్తుకున్నాడు. ఈలోగా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకా గబగబా రెడీ అయిపోయి బ్యాగులన్నీ పట్టుకొని పరిగెట్టామన్నమాట. మా ఆయనతో ప్రయాణాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉండాలి. అవి బోగీలు చేంజ్ అవుతాయి అంటేనే మేమేమో ముందు నుంచున్నాము, అవేమో వెనక్కి వచ్చాయంటే ఇంకొకసారిగా పరుగు. ఇంకా రిషి స్టార్ట్ చేసిందండి. అది బయటకి ఏడ్చింది, నేను లోపల ఏడ్చాను అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. చాలా ఏడుపు వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి రిషి అలా ఏడుస్తుందని. దాన్ని ఊరుకోబెట్టడానికి చాలా టైం పట్టింది. ఇంకా బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసాము. ఫస్ట్ టైం పిల్లలకి ఏసీ రిజర్వేషన్ చేసామండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మావయ్య. జాగ్రత్తగా ఉండాలి. టైం అయితే 10 అయిపోయిందండి. అయితే ఇంకా డిన్నర్ కోసం అని అయితే వడ్డించాను. కాకపోతే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక 2 ముద్దలు పెట్టుకున్న తర్వాత అస్సలు తినాలనిపించలేదండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బోడిగా అయిపోయింది. మీకు కూడా ఇంతే అండి ఈ రోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ లో మా అత్తమ్మ అయితే ఊరి నుంచి అన్ని వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ పంపించారు. ఏమేం పంపించారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. బాయ్ బాయ్.